ఎవడు బాగుపడ్డాడు అంటున్నా. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం లాభం? ఎన్నికల ముందేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లలో 40 సీట్లు, అది కూడా రికమెండేషన్ లేకుండా అన్ని కన్వీనర్ కోటాలోనే ఇంటర్వ్యూ ద్వారా రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ లేకుండా కొన్ని సీట్లు 12 లక్షలు, కొన్ని సీట్లు 20 లక్షల రూపాయలు కట్టి తద్వారా మెడికల్ కాలేజీ నిర్వహణ ఇబ్బంది లేకుండా ఉంటాకి ఆ కాలేజీ ఎవరి దగ్గర చేయి జాపకుండా ప్రభుత్వాల దగ్గర ఆకాశం వెంక చూసినట్టుగా ఎదురు చూడకుండా కాలేజీ దానంతా నడవాలి మెడికల్ కాలేజీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇక నారా లోకేష్ నాయుడు గారు అయితే ఆ జీవో రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా మా నాన్న సంగతి వదిలేయండి, మా నాన్న ఎప్పటికప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు, కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్లో ఉంటే నాకేమైనా జ్వరం వస్తే ఒంట్లో బాగోపోతే పరిగెత్తుకుని నిమ్స్కి వెళ్ళేవాడిని. కాబట్టి రేపు మా ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా అద్భుతంగా చేస్తానని చెప్పి ఆయన ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారో, కోటలు దాటిన మాటలు చూసాం మనం. ఇవాళ సిగ్గు అనేది కూడా ఏమాత్రం పడకుండా, సిగ్గు అనేది ఏమాత్రం పడకుండా, అరే మొన్న అట్లా చెప్పామే, ఓట్లు అడుక్కున్నామే, మొన్న నమ్మారే అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అంటే తోలు మందమైపోయి బాగా ఈ రకంగా ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకుని కాలేజీ మొత్తం అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం. ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ఏమవుతుంది? కాలేజీ ఒకటే కాదు, హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇస్తారంట. ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పి సైలెంట్ గా ఉంటుంది. ఈ 4వ పి సైలెంట్ గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 పిలో ఒక పిని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది అంటే సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్లో కొంత గ్రామర్లో చెప్తాడు కదా, అది సైలెంట్ ఇది సైలెంట్ అని. ఈ 4వ పి మీరు సైలెంట్ చేసి ఎవరికి దోచిపెడతాకని చెప్తున్నాను. ఎక్కడన్నా మీరు ఈ పాలసీ, మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 150కి 40 సీట్లు, 42 సీట్లు, అది మొత్తం మేము అది కూడా మెరిట్లోకి తెచ్చేస్తామని చెప్పి కోతలు కోసి ప్రతి చోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి, లేదా హాస్పిటల్ని బలోపేతం చేస్తామని చెప్పి ఇవాళ ఇది చేయటాకి, ఈ మోసం చేయటాకి మీరు ఎవరితో ఉన్నా ఎక్కడన్నా చర్చించారా? ఎక్కడన్నా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా? మీరు ఎన్నికల ముందే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మెడికల్ కాలేజీ అన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తాం, ఇది అద్భుతమైన పాలసీ అని చెప్పి ఓట్లు అడిగి మీరు ముఖ్యమంత్రిగా అయ్యుంటే ఖచ్చితంగా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మోసం చేస్తున్నప్పుడు మీరు ప్రజల నుంచి అభ్యంతరాలు అడగాలా అక్కర్లేదా? అడగలేదు. పోనీ చట్టసభల్లో ఏమన్నా చర్చించారా ఎవరితో అన్నా? అంటే తండ్రి కొడుకులు మీ ఇద్దరు కూర్చుని వ్యాపారం మాట్లాడేసుకుంటే సరిపోతుందా? ఇవాళ ప్రజలు ఇచ్చారు కదా, 1 కోటి మంది రాష్ట్ర ప్రజలు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మీకు ఇష్టమా లేదా అని సంతకాలు పెట్టమంటే 90% మంది రాష్ట్ర ప్రజలు అరే బాబు మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మేదాకండ్రా బాబు అని చెప్పి సంతకాలు పెట్టేవాళ్ళు. మీ జనసేన, బీజేపీ, టీడీపీ కరడుగట్టిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కూడా సంతకాలు పెట్టేవాళ్ళు. జగన్ 1 కోటి అన్నాడు కాబట్టి 1 కోటి మందే పెట్టి ఓ డెడ్ లైన్ పెట్టుకుని 1 కోటి మందితో చేశాను. ముందే అయిపోయినాయి, కానీ గవర్నర్ గారి లభ్యత లేట్ అవటం వల్ల 4 రోజులు దేకింది తప్పితే 1 కోటి మంది సంతకాలు అంటే ప్రజాభిప్రాయం మీకు అంటలా, బాగా తోలుమందం అయిపోయింది. జగన్ గారికేమో విద్య పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రజల యొక్క విద్య పట్ల, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల అమితమైనటువంటి బాధ్యతగా ఆయన భావిస్తే,
ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క బాగోగుల పట్ల, అంటే ప్రజల్ని బాగు చేయడంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వు, చదువు గాలికి వదులుతావు, సామాన్యులు పేద మధ్యతరగతి వర్గాలు ఎలా ఇవాళ అందని ద్రాక్షలాగా చదువు అయిపోయే పరిస్థితి అయితే, వైద్యం అంటే ఎవరికైనా రోగం వస్తే అప్పులు పాలైపోయి కుదేలైపోయి ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మటం తాకట్టు పెట్టుకుంటే కానీ రోగం నయమైనటువంటి పరిస్థితులు ఉంటే, అంటే బతకటాకి పతనం అయిపోవాలని పరిస్థితి వస్తే ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనం ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, అసలు మీరు ముఖ్యమంత్రిగా పదవి ఎలగబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇచ్చేయండి. మీకన్నా ఎవడెవడో గట్టో డబ్బున్నోడు ఎవడన్నా వస్తాడేమో, పీపీ కింద కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేయండి. ఏదోటి మామూలు తీసుకుని శుభ్రంగా రాష్ట్రం ఏదోటి అటో ఇటో తేల్చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళ మనిషి అనేది ప్రతిసారి నిరూపించుకుంటుంటాడు ఆయన. ప్రతిసారి, ఇది మొదటిసారి కాదు కదా, ప్రతిసారి ఆయన నిరూపించుకుంటుంటాడు. ఆరోగ్యశ్రీ అని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ఉందా? ఏమైపోయింది? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకోవటమే కాకుండా ఇవాళ సీఎం రిలీఫ్ కోసం, అంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, సీఎంఆర్ఎఫ్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదోళ్ళు మీ సచివాలయం చుట్టూ సెక్రటరియట్ దగ్గరికి లేకపోతే అధికారుల దగ్గరికి మీ ఎమ్మెల్యేల దగ్గరికి అంటే బిచ్చం ఎత్తుకుంటాకి వెళ్ళినప్పుడు తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి, అంటే పేదలు సామాన్యులు ఈ రాష్ట్ర ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి వైద్యాన్ని మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి. వాళ్ళ సామాన్యులందరూ బతకాలంటే, రోగం తగ్గించుకోవాలంటే, బతికి బట్ట కట్టాలంటే మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మీ అధికారుల దగ్గరికి దేహి అని తిరగాల్సినటువంటి కర్మ మీ ప్రభుత్వం వల్ల పట్టిందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను.